కొన్ని నెలల నుంచి నాకు ఈ మెసేజెస్ వస్తున్నాయి. స్కిన్ కేర్ ఏదైతే మన ఫస్ట్ ఇంప్రెషన్ లో మేజర్ రోల్ ప్లే చేస్తుందో దాని గురించి నేను ఎందుకు మాట్లాడడం లేదు. ఈ మెసేజెస్ అన్నిటికీ రెస్పాన్స్ గా ఈ రోజు నేను మీకోసం ఒక సైంటిఫిక్ వీడియో చేస్తున్నా. ఒకవేళ మీ స్కిన్ ని కొన్ని డేస్ లోనే 10x గ్లోయింగ్ గా చేసుకోవాలనుకుంటే ఇది మీకోసమే. ఈ వీడియోలో ఒక డల్ అండ్ బోరింగ్ గా కనిపించే ఫేస్ ని 7 రోజుల్లోనే స్కిన్ క్వాలిటీని పెంచి గ్లోయింగ్ గా ఎలా మార్చాలి, యాక్ని అండ్ పింపుల్స్ ని ఎలా తగ్గించాలి అని స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ కేవలం మాటలు కాదు, 100% ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ తో సహా చెప్పబోతున్నాం. ఈ రోజుల్లో 99% పీపుల్ స్కిన్ కేర్ రొటీన్ అంటే చాలా క్రీమ్స్ వాడాలి, ప్రొడక్ట్స్ వాడాలి అనుకుంటారు. ఇది నిజం కాదు. మీరు ఫాలో అవ్వాల్సింది 10-15 సొల్యూషన్స్ కాదు, కేవలం 2-3 సైన్స్ బేస్డ్ ఎఫెక్టివ్ స్టెప్స్. వీటిని మీరు ఎంత కన్సిస్టెంట్ గా ఫాలో అయితే అంతే పవర్ఫుల్ గా మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇది నా ప్రామిస్. సో సొల్యూషన్ నెంబర్ 1, బిల్డ్ ద రైట్ ఫౌండేషన్. అనుకోండి, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నువ్వు ఎలాంటి ఫుడ్స్ తింటావో నీ స్కిన్ లోపల నుంచి అలానే ఉంటుంది అంటే దీనికి మీ రియాక్షన్ ఏంటి? వినగానే అసలు ఏం మాట్లాడుతున్నావు, అయినా ఫుడ్ కి స్కిన్ కి సంబంధం ఏంటి, ఇది నాన్ సెన్స్ అని మీరు అనొచ్చు. కానీ ఫ్రెండ్స్, ఇది 100% నిజం. ఎన్నో ప్రొడక్ట్స్ వాడాక కూడా స్కిన్ ని క్లియర్ చేసుకోవడంలో అందరూ ఎందుకు ఫెయిల్ అవుతారు తెలుసా? వాళ్ళు ఇది అర్థం చేసుకోరు. ఈవెన్ డర్మటాలజిస్ట్ కూడా ఇదే చెప్తారు. మన స్కిన్ కి వచ్చే 60-70% ప్రాబ్లమ్స్ మన లైఫ్ స్టైల్ మార్చడంతోనే క్లియర్ అయిపోతాయి. అండ్ మిగతా 30-40% ప్రాబ్లమ్స్ కోసం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ అవుతాయి. ఎందుకంటే మీరు రోజు ఆయిలీ లేదా బయట జంక్ ఫుడ్ తింటూ ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న కాస్ట్లీ క్రీమ్స్ కూడా మీ పింపుల్ లేదా యాక్ని మార్కింగ్ తగ్గించలేవు. ఒకవేళ అలా జరిగితే పెద్ద సెలబ్రిటీస్ ఎప్పుడు హెల్దీ డైట్ ఫాలో అవ్వరు. అండ్ ఈ మాట నేను అనడం లేదు, రీసెర్చ్ చెప్తుంది. పింపుల్ అండ్ ఎలాంటి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళు తినే ఫుడ్స్ వల్లే అవుతుంది. హెల్త్ న్యూట్రిషన్ ఎలిజిబిలిటీ కి ప్రకారం డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, కాఫీ, ప్రిజర్వేటివ్ ఫుడ్స్, ఓవర్ సాల్టీ లేదా ఓవర్ స్పైసీ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయడం మీ స్కిన్ కి చాలా మంచిది. అలా అని నేను టోటల్లీ మిమ్మల్ని మానేయమండలేదు, బట్ ఎంత వీలైతే అంత ట్రై చేయండి. దీనివల్ల మీ స్కిన్ మాత్రమే కాదు, మీ ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీరు మీ స్కిన్ కేర్ రూట్ కాజ్ అర్థం చేసుకొని మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ మిగతా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీకు ట్రీట్మెంట్ అండ్ ప్రొటెక్షన్ లా పనిచేస్తాయి. ఒకవేళ మీ స్కిన్ టైప్ ఏంటో మీకు తెలియకపోతే మీ మీద మీరు ఈ స్మాల్ టెస్ట్ ని చేసుకోండి. స్నానం చేశాక మీ ఫేస్ మీద ఏం అప్లై చేయకుండా 30 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. ఒకవేళ 30 మినిట్స్ తర్వాత మీ స్కిన్ మీకు టైట్, డ్రై అండ్ ఫ్లేకీగా ఫీల్ అయితే మీ స్కిన్ టైప్ డ్రై కాంబినేషన్ అని అర్థం. ఒకవేళ మీ స్కిన్ షైనీ అండ్ గ్రీజీగా ఉన్నట్టు ఫీల్ అయితే మీ స్కిన్ టైప్ ఆయిలీ కాంబినేషన్ అని అర్థం. ఇవి కాకుండా మీ స్కిన్ కొన్ని ప్రొడక్ట్స్ వల్ల చాలా తొందరగా రియాక్ట్ అయితే అండ్ కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇరిటేట్ అయితే అండ్ రెడ్నెస్, డ్రైనెస్, ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ లాంటి ఫీల్ అయితే మీ స్కిన్ సెన్సిటివ్ స్కిన్ టైప్ అని అర్థం. ఎప్పుడైనా ప్రోడక్ట్ ని కొనే ముందు మీ స్కిన్ కాంబినేషన్ గుర్తుపెట్టుకొని మాత్రమే కొనండి. ఇది మీ స్కిన్ కేర్ గేమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్తుంది. అందుకే ఈ కంప్లీట్ ప్రాసెస్ ని ట్రస్ట్ చేసి అట్లీస్ట్ 1 మంత్ కన్సిస్టెంట్ గా ఒక ఫిక్స్డ్ రొటీన్ ని ఫాలో అవ్వాలి. వెల్, ఏ రొటీన్ అయితే ఇప్పటి వరకు డిఫరెంట్ స్కిన్ కేర్ రొటీన్స్ ని అనలైజ్ చేసి డర్మటాలజిస్ట్ క్రియేట్ చేశారు. అండ్ ఈ రొటీన్ ని పర్సనల్లీ నేను ఎన్నో మంత్స్ అండ్ ఇయర్స్ గా ఫాలో అవుతున్నా. మనకి 5-6 స్టెప్స్ అవసరం లేదబ్బా. దీనివల్ల టైం అండ్ మనీ 2 వేస్ట్. మనం జస్ట్ 2-3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఇదే మన సొల్యూషన్ నెంబర్ 2, ఐడియల్ స్కిన్ కేర్ రొటీన్. ఈ స్కిన్ కేర్ రొటీన్ ని 3 సెక్షన్ లోకి డివైడ్ చేసాం. మార్నింగ్ రొటీన్ మీ స్కిన్ యొక్క ప్రొటెక్షన్ కోసం, నైట్ రొటీన్ మీ స్కిన్ యొక్క ట్రీట్మెంట్ కోసం అండ్ వీక్లీ రొటీన్ ఏమో స్కిన్ డిటాక్స్ కోసం. సో మార్నింగ్ రొటీన్ లో మీరు ఓన్లీ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్, ఫేస్ వాష్. మార్నింగ్ ఒక మంచి క్లెన్సర్ లేదా ఫేస్ వాష్ తో మీ ఫేస్ ని వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ ఏది యూజ్ చేయాలనేది మీ ఫేస్ టైప్ ప్రకారం చూస్ చేసుకోండి. ఈ ఫేస్ వాష్ మంచిది, ఆ ఫేస్ వాష్ మంచిది అని ప్రమోట్ చేయమని నాకు 3-4 బ్రాండ్స్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. వాళ్ళు నాకు ఎంత మనీ ఇచ్చినా సరే నేను వాడని ఎప్పటికీ ప్రమోట్ చేయను అని మీకు తెలుసు. సో ఇప్పుడు అదే చెప్తున్నా, మీకు నచ్చిన ఫేస్ వాష్ బ్రాండ్ యూజ్ చేయండి. అది ఏ కంపెనీ అయినా సరే మీ స్కిన్ టైప్ కి తగ్గట్టు యూజ్ చేయండి. పర్సనల్లీ నేను ఏది యూజ్ చేస్తాను అడిగితే లాస్ట్ 2-3 ఇయర్స్ గా సీజన్ ని బట్టి మామాత్, యూబ్టాన్ ఫేస్ వాష్ కొన్నిసార్లు అండ్ చార్కోల్ యూజ్ చేస్తూ ఉంటా. నాకైతే ఈ బ్రాండ్ నచ్చింది, ప్రమోషన్ అయితే కాదు. సో మీరు ఏ బ్రాండ్ యూజ్ చేసినా ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ చూడండి. హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమైనా ఉన్నాయా, ఇది నా స్కిన్ టైప్ కి సూట్ అవుతుందా లేదా అని చూసుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీ స్కిన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇందుకీ మీరే ఫేస్ వాష్ యూజ్ చేస్తారు? కామెంట్ చేయండి. ఫేస్ వాష్ తర్వాత వచ్చే సెకండ్ స్టెప్, మాయిశ్చరైజర్.
కానీ లోకేష్ వెయిట్, మేము ఫేస్ వాష్ తర్వాత టోనర్ అప్లై చేయాలని విన్నాం, తర్వాత మాయిశ్చరైజర్ కదా. వెల్, ఒకవేళ మీరు టోనర్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు, కానీ టోనర్ వల్ల పెద్ద తేడా ఏముండదు. ఇది మా పర్సనల్ రీసెర్చ్ తో తెలుసుకున్నాం. అండ్ చాలా మంది డర్మటాలజిస్ట్ టోనర్ అసలు ఇంపార్టెంట్ కాదు అని అంటారు. అందుకే టోనర్ ని స్కిప్ చేసి డైరెక్ట్ గా మాయిశ్చరైజర్ అప్లై చేయడం బెస్ట్. ఒకవేళ మీ స్కిన్ ఆయిలీ కాంబినేషన్ అయితే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి, ఏవైతే చాలా లైట్ గా అండ్ వాటర్ బేస్డ్ అయి ఉంటాయో. ఒకవేళ మీ స్కిన్ డ్రై అయితే క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ ఫేస్ వాష్ లేదా మాయిశ్చరైజర్ ని ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. ఎంతైతే అవసరమో అంతే వాడండి. నెక్స్ట్, మాయిశ్చరైజర్ తర్వాత ప్రొటెక్షన్ యొక్క థర్డ్ స్టెప్ ఏంటంటే సన్ స్క్రీన్. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా. నేను లాస్ట్ ఇయర్ గోవా ట్రిప్ కి వెళ్లి సన్ స్క్రీన్ ఏం యూజ్ చేయకుండా నచ్చినట్టు తిరిగి ఇంటికి వచ్చేసరికి అందరి రియాక్షన్ ఎలా ఉంది అంటే, ఎవరు బ్రో నువ్వు? మళ్ళీ రీసెంట్ గా ఢిల్లీ ట్రిప్ కి వెళ్ళా, అక్కడ ఇంకా ఎక్కువ ఎండలు పొల్యూషన్ ఉన్నాయి. బట్ ఈసారి సన్ స్క్రీన్ మాత్రం స్కిప్ చేయలేదు. గెస్ వాట్, ఆ స్కిన్ ముందు ఎలా ఉందో అలానే ట్రిప్ అయ్యాక కూడా ఉంది, ఈవెన్ ఎండల్లో తిరిగిన తర్వాత కూడా. సో మనలో చాలా మంది తెలియక చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఫేస్ కి సన్ స్క్రీన్ రాయకపోవడం. దీనివల్ల మీ ఫేస్ ట్యాన్ అయిపోతూనే ఉంటుంది. పొరపాటును కూడా సన్ స్క్రీన్ ని అవాయిడ్ చేయకండి. సన్ నుంచి వచ్చే యూవీ రేస్ మీ స్కిన్ ని చాలా డ్యామేజ్ చేస్తాయి. సన్ స్క్రీన్ లో ఉండే జింక్ ఆక్సైడ్ అండ్ టైటానియం ఆక్సైడ్ మీ స్కిన్ పైన ఒక ప్రొటెక్టివ్ లేయర్ తయారు చేస్తుంది. అండ్ ఇవి ఆ హార్మ్ఫుల్ యూవీ రేస్ ని అబ్జర్వ్ చేసుకొని మీ స్కిన్ కి ఏ రకమైన డ్యామేజ్ జరగనివ్వవు అండ్ వాటి నుంచి డ్యామేజ్ అవ్వడం నుంచి కాపాడుతుంది. వరల్డ్ లో పెద్ద సెలబ్రిటీస్ అండ్ డర్మటాలజిస్ట్ ఎవరైతే స్కిన్ కేర్ ఫాలో అవుతారో వాళ్ళు సన్ స్క్రీన్ ఖచ్చితంగా అప్లై చేస్తారు. మనం కూడా సన్ స్క్రీన్ అప్లై చేయకుండా బయటికి వెళ్ళకూడదు. అండ్ మీరు డైరెక్ట్ గా సన్ ఎక్స్పోజర్ లో ఉన్నప్పుడే సన్ స్క్రీన్ వాడాలని ఏం లేదు. సన్ లైట్ రిఫ్లెక్షన్స్ అండ్ మీ డివైస్ నుంచి వచ్చే లైట్స్ కూడా మీ ఫేస్ ని డ్యామేజ్ చేస్తాయి. అందుకే ఎప్పుడు కూడా సన్ స్క్రీన్ అప్లై చేస్తూ ఉండండి. సో ఇది మన మార్నింగ్ రొటీన్. ఇప్పుడు మీరు నైట్ ఏం చేయాలి? ఈ నైట్ రొటీన్ లో మీ స్కిన్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ పింపుల్స్, యాక్నీ మార్క్స్, పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ టోన్ లేదా ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిటినీ ఈ టైంలోనే ట్రీట్ చేయాలి. జస్ట్ మీరు ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. 1. మీ ఫేస్ వాష్ తో నార్మల్ క్లెన్సింగ్ చేయాలి. 2. మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో వాటికి సంబంధించిన సీరం లేదా మెడికల్ ప్రొడక్ట్ యూజ్ చేయండి. ఒకవేళ ఫేస్ బ్రైట్ చేయాలంటే విటమిన్ సి సీరం, ఒకవేళ యాక్నీ మార్క్స్ ని ట్రీట్ చేయాలంటే నియాసినమైడ్, అండ్ ఒకవేళ మీరు పింపుల్స్ ని తగ్గించాలంటే సాలిసిలిక్ యాసిడ్ ఉన్న సీరం వాడాలి. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లం కి సంబంధించిన ప్రొడక్ట్ ఈ నైట్ కేర్ స్కిన్ రొటీన్ లో ఈ స్టెప్ లో వాడాలి. మీ ఫేస్ కి ఏ ప్రాబ్లం ఉందనేది మీకు తెలుసు, దాని ప్రకారంగా అదే సీరం తీసుకోండి. ఒకసారికి ఒక సీరం మాత్రమే వాడండి, ఒకటి కంటే ఎక్కువ కాదు. అండ్ ఇంకా ఫేస్ మీద ఏం అప్లై చేయకూడదు, డైరెక్ట్ గా నిద్రపోండి. ఇలా చేయడం వల్ల కంప్లీట్ నైట్ మీ స్కిన్ హీల్ అవుతుంది. ఇప్పుడు మనం వీక్లీ రొటీన్ దగ్గరకు వద్దాం. డైలీ మార్నింగ్ అండ్ నైట్ రొటీన్ తో పాటు మీరు ఒక వీక్లీ రొటీన్ కూడా ఫాలో అవ్వాలి. ఈ రొటీన్ లో మిడ్ వీక్ లో మీ స్కిన్ ని స్క్రబ్ లేదా ఫేస్ మాస్క్ ని యూజ్ చేసి డిటాక్స్ చేస్తారు. ఈ డిటాక్స్ డెడ్ స్కిన్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీకు ట్యానింగ్ అవుతే డీటాన్ మాస్క్ కూడా యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను ఏదైతే ఈ వీడియోలో చెప్పానో అండ్ ఏ రొటీన్ అయితే చెప్పానో అది నేను ఫాలో అవుతున్నా అండ్ నేను బెస్ట్ రిజల్ట్స్ చూసా. సో మీరు కూడా ఫాలో అవ్వాలని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఈ ఛానల్ గ్రో అవ్వడానికి సపోర్ట్ చేయండి. అండ్ రాబోయే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే బెల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి, లేదంటే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీరు మిస్ అవ్వచ్చు. వెళ్లే ముందు మెన్ వీక్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా? ఇవి తెలియక ఎంతో మంది మెన్ రోజుకి మెంటల్లీ ఎమోషనల్లీ వీక్ అవుతున్నారు.